భార్యాభర్తలకి లేటుగా ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబును అల్లారుముద్దుగా పెంచుతున్నారు. సంవత్సరం వచ్చిన తర్వాత భార్య అన్నది, ఏమండి మనకి లేక బాబు పుట్టాడు, మన బాబుని అందరూ చూడాలా, పుట్టినరోజు చేద్దామండి అన్నది. ఓకే, తప్పకుండా చేద్దాం. బాబుగాడి కోసం అంతకంటే ఏముంది. పాపం చిన్న జీతం, 4 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఫంక్షన్ పెట్టాడు, చాలా మంది వచ్చారు, గ్రాండ్గా చేశాడు. చాలా బాగున్నాడు మీ అబ్బాయి, భోజనాలు కూడా చాలా బాగున్నాయి అని వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు తెచ్చారు. డబ్బులు ఏమోలే, గిఫ్ట్లతో నిండిపోయింది ఇల్లంతా. 4 లక్షల రూపాయలు అప్పు అయిపోయాడు. తక్కువ జీతంతో చాలా కష్టపడి కుటుంబాన్ని లాక్కొస్తూ ఆ అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కొంచెం వడ్డీలు కట్టి అలాగే జీవనోపాధి చేస్తున్నారు. మరలా 2వ సంవత్సరం వచ్చింది. భార్య అన్నది, ఏమండి బాబుగాడి పుట్టినరోజు వచ్చేసిందండి, పోయిన సంవత్సరం పుట్టినరోజు చాలా బాగా చేసామండి, అందరూ చెప్పుకున్నారండి, ఈ సంవత్సరం కూడా అలా పుట్టినరోజు చేద్దామండి అన్నది. ఏమే, పోయిన సంవత్సరం చేసిన అప్పులు ఇంకా తీరలేదే, చాలా కష్టాలు పడి వడ్డీలు కడుతున్నానే, ఇది కష్టమే, వద్దే అన్నాడు. బాబుగాడు అంటే మీకు అసలు ఇష్టం లేదు, మీరంతే అని అలగడం ప్రారంభించింది. సర్లే చేద్దాంలే నువ్వేమో అలక్కు అన్నాడు. ఇంకొక 4 లక్షల రూపాయలు అప్పు తీసాడు. ఆ రోజు కూడా గ్రాండ్గా చేసేసారు. 2వ పుట్టినరోజు 8 లక్షల అప్పు అయిపోయాడు. తను తెచ్చుకున్న జీతం చాలా తక్కువ, కట్టే వడ్డీలు చాలా ఎక్కువ. ఈ వడ్డీలు కట్టడానికి చిన్న అప్పులు ప్రారంభించాడు. ఆ అప్పులు అయిపోయాడు మొత్తం. తన జీతం కాస్త ఎగిరిపోతుంది. ఇంట్లో రేషన్ కొనడానికి ఎక్కడో అప్పు చేసి మరలా తెస్తున్నాడు. ఇంకా బిగిసిపోయాడు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. భార్య దగ్గరికి వచ్చాడు, ఏమైనా నీకు విషయం చెప్పాలన్నాడు. ఏంటండి? ఐఎమ్ సారీ, అప్పులు ఎక్కువైపోయినాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను అన్నాడు. ఏంటండి? అవునే, నేనేం చేయలేను, ఇంకా వడ్డీలో వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేను. భార్య అన్నది, మీరు చచ్చిపోతే ఇంక నాకెందుకండి, నేను చచ్చిపోతాను. మరి ఈ బాబుగాడు ఒంటరి అయిపోతాడు, ఈయన్ని కూడా చంపేద్దాం. ఆ పిల్లోడిని చంపేసి ఇద్దరూ చచ్చిపోయారండి. ఒక పుట్టినరోజు ముగ్గురిని చంపేసింది. తమ్ముడు, చెల్లెమ్మ, లేనిపోని గొప్పలు ఎందుకురా? అప్పు చేసి ఫంక్షన్ పెట్టాలా? అప్పు చేసి పుష్పతి కార్యం చేయాలా? అప్పు చేసి పుట్టినరోజు కార్యక్రమం చేయాలా? ఒకవేళ నీకు డబ్బులుంటే చేసుకో, కానీ అప్పు చేసి చేయకు. దోబరా ఖర్చులు చేయబట్టి ఎక్కువ కోరికలకు వెళ్ళిపోయి, గొప్పలకు వెళ్ళిపోయి, తృప్తి లేకుండా అప్పులు తీర్చేటప్పుడు వస్తుంది వాళ్ళకి బాధ ఏంటో. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వడ్డీలు తెచ్చి లేనిపోని గొప్పల కోసం అప్పు చేసి పప్పుకోడు చేయకండిరా. కలిగిన వాటితో ఆనందించలేనోడు తృప్తిగా ఉండలేడు, కలిగిన వాటితో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉండగలుగుతాడు.